హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అద్దె భార్యలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు స్టోరీ బాగా నచ్చుతుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి? అయితే వచ్చేయండి. ఇప్పుడు అడుగుతా అంది అనురాధ. అంతే అమ్మా, మీరు అస్సలు తగ్గొద్దు. ఈ విషయాన్ని అసలు వదిలేదే లేదు. కొంచెం గట్టిగా అడిగేయండి అని సీత అనడంతో గ్లాస్లో జ్యూస్ పోసుకుని అది తీసుకుని ఈరోజు అటో ఇటో తేల్చి పారేస్తాను చూడు అంటూ బయటికి వెళ్ళి ఆ జ్యూస్ ఆకాశ చేతికిచ్చి పక్కనే కూర్చుని ఉంది అనురాధ. ఫోన్ చూసుకుంటూనే ఆ జ్యూస్ సిప్ చేస్తూ ఉన్నాడు ఆకాష్. వంటగదిలోంచి అమ్మా అడిగేయండమ్మా అంటూ సైగ చేస్తూ ఉత్సాహపడుతూ ఉంది సీత. అడుగుతా ఉండు అన్నట్లు ఆమెకు చెయ్యి చూపించి ఏంట్రా నాన్న, పెళ్ళి చేసుకున్నావంట, ఏంటి సంగతి అని మెల్లిగా అడిగింది అనురాధ. దానితో ఒక్కసారిగా పొరబోయింది ఆకాష్కి. అయ్యో నాన్న అంటూ అతని తల మీద చిన్నగా కొడుతూ పెళ్ళి అయిందా అంటేనే పొరపోయింది. ఇంకా ఆ అమ్మాయి ఎవరు, ఎలా ఉంటుంది, మీ పెళ్ళి ఎలా జరిగింది అని అడిగితే పాపం నువ్వేమైపోతావు నాన్నా అతన్ని అదొక రకంగా చూస్తూ అడిగింది అనురాధ. ఆమె వైపు సీరియస్గా చూస్తే ఏంటి మమ్మీ, నువ్వు కూడా ఆ న్యూస్ వాళ్ళలాగా పని పాట లేకుండా వాళ్ళకి నచ్చింది రాసుకుంటూ పోతుంటే అది విని నమ్మి నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అడిగాడు ఆకాష్. హా! ఆ అనుమానించేది నేనే కాని బంగారం, నువ్వు ఆస్కార్ లెవెల్ నటుడివని నాకు బాగా తెలుసు కానీ, నీ నటన నా దగ్గర వద్దు బంగారం. మర్యాదగా నిజం చెప్పు. ఎవరా అమ్మాయి? అడిగింది అనురాధగా. కోపంగా ఆమెని చూస్తూ అన్నం పెడతాను అంటే ఇంటికి వచ్చాను మమ్మీ. కానీ ఇలా అవమానించి అనుమానిస్తాను అంటే అసలు వచ్చేవాడినే కాదు. అయినా కన్న తల్లివైన నీకు చెప్పకుండా నేను పెళ్లి చేసుకుంటానా చెప్పు అన్నాడు ఆకాష్. చేసుకోవని నాకు తెలుసురా, కానీ ఎక్కడో ఏదో కొడుతుంది అంది అనురాధ. కొట్టిన వరకు చాలుగు గాని వచ్చి అన్నం పెట్టు. ఇంకాసేపు మనం ఇలాగే మాట్లాడుకుంటే మీ ఆయన వస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదా అన్నాడు ఆకాష్. అంటే నువ్వు నిజంగానే పెళ్లి చేసుకోలేదు అంటున్నావు అంతేనా అడిగింది అనురాధ మరింత సీరియస్గా ఆమె వైపు చూసి. పక్క వాళ్ళ మాటలు, పని వాళ్ళ మాటలు పట్టించుకుని అనవసరంగా నన్ను అనుమానించకు మమ్మీ. నీ దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఏమైనా ఉంటే చూపించు, అప్పుడు చెప్తాను అన్నాడు ఆకాష్. అతను అంత కాన్ఫిడెంట్గా మాట్లాడడంతో అతని చూపుకి భయపడి నిజమే అయి ఉంటుంది. ఆయన నా కొడుకుని నాతో ఎందుకు అబద్ధం చెప్తాడు? సర్లే దా, భోజనం పెడతాను అంటూ అతను తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెడుతుంది అనురాధ. సార్ గారు తన అద్భుతమైన నటనతో మేడం గారి నోరైతే మోయించారు కానీ నాకు ఎందుకో ఈయన గారు చెప్పేది నిజం అనిపించట్లేదు. సాలిడ్ ప్రూఫ్ కావాలన్నారు కదా, అదేంటో దాని సంగతి ఏంటో చూసి అప్పుడు ఎలా అయినా సరే ఆ పెళ్లి వెనుక ఉన్న రహస్యం ఏమిటో నేను తెలుసుకుని తీరుతాను అని మనసులో అనుకుంది సీత. భోజనం కంప్లీట్ చేసి ఇంటికి బయలుదేరాడు ఆకాష్. షూటింగ్ నుండి ఇంటికి వచ్చిన మేఘన కోపంతో రగిలిపోతుంది. అసలు ఎవరి ఈ దాత్రి, దానికి ఆకాష్ ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నాడు, అది వాడికి అంతలా నచ్చిందా? అయినా ప్రేమ ప్రేమ అంటూ 3 సంవత్సరాల నుంచి వాడి వెనకే పడుతున్నాను, నాకేం తక్కువని నన్ను దూరం పెడుతూ వస్తున్నాడు. ఇలా అయితే లాభం లేదు. ఏదో ఒకటి చేసి ఆకాష్ని దక్కించుకోవాలి. అంతకన్నా ముందు ఆ ధాత్రి అంతు చూడాలి అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. ఆకాష్ ఇంటికి వచ్చేసరికి నైట్ 9 అవుతుంది. దాంతో స్టడీ రూమ్లోకి వెళుతూ ఉన్న అతను చిన్నగా తెరిచి ఉన్న ధాత్రి రూమ్ వైపు చూశాడు. ఏం చేస్తుంది ఇది? ఇంటికి వచ్చిందా? లేక నా భార్య ఎవరు అంటూ దాని గురించి అదే వెతుక్కుంటూ రోడ్ల మీద పిచ్చి తిరుగుళ్ళు తిరుగుతుందా అని అనుకుంటూ ఆ రూమ్ డోర్ మెల్లిగా తోయడంతో బెడ్పై ప్రశాంతంగా పడుకుని ఉన్న ధాత్రి అతనికి కనిపించింది. పక్కనే టెడ్డీ బేర్ పట్టుకుని దాన్ని గట్టిగా హత్తుకుని చిన్నపిల్లలా ముడుచుకుని పడుకుని ఉన్న ఆమెను చూస్తూ ఉంటే ఆకాష్కి తెలియకుండానే అతని పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. అతని అడుగులు ఆమె వైపు పడుతూ ఉన్నాయి.
ఆమె దగ్గరికి వెళ్ళి ఒక 2 నిమిషాలు అలానే ఆమెని కంటిరెప్ప కూడా వేయకుండా ఆమె అందాన్ని అలానే చూస్తూ ఉన్న అతనికి ఆమె నుదుటి మీద పట్టిన చిరుచెమట కనిపించింది. దాంతో పక్కనే ఉన్న ఏసీ రిమోట్ అందుకుని ఏసీ ఆన్ చేశాడు. చల్లని గాలి శరీరాన్ని తాకడంతో చిన్నగా కదిలి వెల్లకిలా పడుకుంది ఆమె. దాంతో ఆమె వేసుకున్న టాప్ కొంచెం పైకి వెళ్ళగా ఆమె అందమైన నడుము ఆకాష్‌కి కనువిందు చేసింది. గుండ్రంగా ఉండే ఆమె మొహానికి పెద్దగా ఉండే ఆమె కళ్ళు చాలా అందాన్ని తీసుకువస్తాయి. లేత తమలపాకులా సన్నగా ఉండే ఆమె పెదవులు అతన్ని రారా అంటూ రెచ్చగొడుతూ ఉన్నాయి. నునుపైన బుగ్గలు అతను ఇచ్చే ముద్దుల కోసం ఎప్పుడూ ఆశగా ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తూ ఉంటాయి. అందాల నిధిలా తనని ఆమె ఆకర్షిస్తూ ఉండడంతో మెల్లిగా తన షర్ట్ ఇప్పి ఆమె నడుము మీద చెయ్యి వేసి చిన్నగా నొక్కాడు అతను. బాగా మత్తైన నిద్రలో ఉండడంతో నొప్పికి చిన్నగా "హ్మ్" అంటూ మూలిగింది ధాత్రి. మత్తైన కళ్ళతో ఆమె ప్రతి అందాన్ని తినేసేలా చూస్తూ మెల్లిగా ఆమె పైకి చేరిపోయాడు ఆకాష్. ఒక్కసారిగా ఏదో బరువు వచ్చి మీద పడినట్లు అనిపించడంతో కళ్ళు తెరిచి చూసి తన మీద ఉన్న ఆకాష్ ఉండడంతో చిన్నగా నవ్వుకుని మళ్ళీ కళ్ళు మూసుకుంది ధాత్రి. ఆ నవ్వును తనని కవ్విస్తూ ఉండడంతో ఆత్రంగా ఆమె పెదవులను అందుకుని చాలా సుకుమారంగా ముద్దాడుతూ ఉన్నాడు ఆకాష్. దానితో కళ్ళు తెరిచి చూసింది ధాత్రి. తనకంటున్నది కల కాదు, నిజం అని ఆమెకు అర్థమవడంతో అతని భుజంపై చేతులు వేసింది ఆమె. ఒక 10 నిమిషాలు ఘాటైన ముద్దు తర్వాత మెల్లిగా ఆమె పెదవులను వదిలి నుదుటి మీద ముద్దు పెట్టుకుని అక్కడి నుంచి తన ప్రయాణాన్ని కొనసాగించాడు ఆకాష్. ఈసారి చాలా జెంటిల్‌గా, స్మూత్‌గా ఆకాష్ తనని హ్యాండిల్ చేయడంతో ధాత్రి కూడా అతని ప్రతి టచ్‌ని ఫీల్ అవుతూ ఉంది. తన పెదవుల్లో దిగుతున్న అతని పంటిఘాట్లు కూడా ఆమెకి చాలా మధురంగా, తియ్యనైన అనుభూతిని ఇస్తూ ఉన్నాయి. బుగ్గలను ముద్దాడుతూ అప్పుడప్పుడు తన నాలుకకు పని చెప్తూ ఆమెలోని ఆడతనాన్ని మరింత రెచ్చగొడుతూ ఉన్నాడు ఆకాష్. అతను చేస్తున్న పనులకు పూర్తిగా అతని వశమైపోయిన భూమి ఈసారి ఆకాష్ చెప్పకుండానే తన ఒంటి మీద ఉన్న బట్టలు బరువుగా అనిపించడంతో అవి తీసేస్తూ ఉంది. ఆమె మెడ వంపులో చిన్న పంటిఘాటు ముద్రించి యథసంపదలో తన మొహాన్ని దాచుకున్నాడు ఆకాష్. అతని నగ్న శరీరాన్ని గట్టిగా హత్తుకుని అతని శరీరం మొత్తం తన చేతులతో తాకుతూ ఉంది ధాత్రి. అలా ఒక గంట సేపు జరిగిన ఆ ప్రణయ యుద్ధంలో ఒకరినొకరు గెలిపించుకుంటూ ఇద్దరి శరీరాలపై సమానమైన గాయాలతో అలసి సొలసి అలానే నిద్రపోయారు వారిద్దరూ. ధాత్రికి అలా ఆకాష్ గుండెలపై నిద్రపోవడం చాలా సంతోషంగా అనిపించింది. తను ఒంటరి కాదు, తనకంటూ ఒక మనిషి తోడు ఉంది అన్న ఆనందం ఆమె మనసుని కమ్మేయగా హాయిగా ఆ రాత్రి అన్ని బాధల్ని కష్టాలని మర్చిపోయి నిద్రపోయింది ఆమె. సమయం తెల్లవారుజామున 4 అవుతూ ఉండగా నిద్రలేసిన ఆకాష్కి తన గుండెలపై హాయిగా నిద్రపోతూ కనిపించింది ధాత్రి. ప్రేమగా ఆమె తల నిమురుతూ ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు ఆకాష్. నేను నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదు రాజ్. నువ్వంటే నాకు అసలు ఇష్టమే లేదు. ఏదో టూర్‌లో సరదాగా కలిసాము. ఇంట్రెస్ట్‌గా ఉన్నావు అని నీతో సరదాగా మాట్లాడాను. ఆ మాత్రం దానికే నువ్వు ప్రేమ అంటే ఎలా? ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా విను. ఐ హేట్ యూ. ఐ హేట్ యూ ఫర్ ఎవర్ అని చెప్పిన ధాత్రి మాటలు ఒకప్పటి మాటలు గుర్తు రావడంతో ఒక్కసారిగా తన గుండెల మీద ఉన్న ధాత్రిని బెడ్ మీదకు తోసేశాడు ఆకాష్. అప్పటి వరకు చాలా అందంగా కనిపించిన ధాత్రి ఇప్పుడు అతనికి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంది. నువ్వు ఆ రోజు నా మనసుకు చేసిన గాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను ధాత్రి. నువ్వు ఉన్నంత అందంగా నీ మనసు ఉండదు. నీ వల్ల నా మనసు పడిన గాయం ఎప్పటికీ మానదు. నేను ఎంతైతే బాధపడ్డానో అంతే బాధ నీకు పరిచయం చేస్తాను. వెయిట్ అండ్ సీ అని కచ్చిగా అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆకాష్. యుఎస్ఏ ఆ దేశంలో ఒక ఇంట్లో ఫోన్ రింగ్ అవుతూ ఉంది. కిచెన్లో పని చేసుకుంటూ ఉన్న తనూజ కంగారుగా హాల్లోకి వచ్చి ఆ ఫోన్ లిఫ్ట్ చేసి
హా! అత్తయ్య చెప్పండి అంది. ఎలా ఉన్నారమ్మా? ఏం చేస్తున్నారు? అడిగింది అవతల వైపు నుంచి కావేరి. మేమంతా బాగానే ఉన్నామత్తయ్య. మీరెలా ఉన్నారు? మావయ్య గారు ఏం చేస్తున్నారు? అడిగింది తనుజ. మేము కూడా బాగానే ఉన్నామమ్మా. ఇంతకీ నీ మొగుడేం చేస్తున్నాడు? వాడిలో ఏమైనా మార్పొచ్చిందా? లేదా ఇంకా ఆ పిల్లనే తలుచుకుంటూ కూర్చున్నాడా? అడిగింది కావేరి. దాంతో ఒక్కసారి పైకి చూసి బాధగా నిట్టూర్చి, హా! పెళ్ళైన కొత్తలో రోజుకి ఒక్క 10, 15 సార్లు మాత్రమే నువ్వు నా భార్యవి కాదు, నేను ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకోలేదు అని చెప్పేవారత్తయ్య. ఇప్పుడు నేను ఆయన కంటపడిన ప్రతిసారి అదే మాట చెప్తున్నారు. ఇది కూడా ఒక రకంగా మార్పే కదా అంది తనూజ. ఆ మాటతో కావేరికి కూడా బాధగా అనిపించింది. బాధపడకు తల్లి, ఏదో ఒక రోజు వాడి మనసు మారుతుంది. వాడి జీవితం నువ్వే అని అర్థమవుతుంది. ఆ రోజు వాడికన్నా బాగా నిన్నెవరూ చూసుకోలేరు. నా కొడుకు బంగారమమ్మ. వాడికి ప్రేమ, కోపం, ద్వేషం అన్నీ ఎక్కువే. వాటిలో ఏది వాడికి వచ్చినా ఎదుటివాళ్ళు తట్టుకోలేరు. వారిని భరించాలి అంటే కొంచెం సహనం ఉండాలి అని చెప్పింది కావేరి. అది ఆవిడ ఎప్పుడూ చెప్పే మాటలే. తనూజ ఎప్పుడూ వినే మాటలే అవడంతో, సరే అత్తయ్య, పొయ్యి మీద పాలు పెట్టాను. టైంకి కాఫీ ఇవ్వకపోతే మీ అబ్బాయి ఎంత రచ్చ చేస్తారో తెలుసు కదా. నేను వెళ్ళి పని చూస్తాను అంటూ చెప్పి కాల్ కట్ చేసి కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని భయంగానే అతను ఉన్న గది వైపు అడుగులు వేస్తూ ఉంది తనుజ. ఆ గదిలో చైర్లో కూర్చుని అటూ ఇటూ ఊగుతూ సీరియస్గా తన ముందు ఉన్న ఫోటో వైపు చూస్తూ ఉన్నాడు ధీరజ్. అతని కళ్ళు వేటాడే ముందు సింహం కళ్ళు ఉన్నంత క్రూరంగా, కసిగా ఉన్నాయి. ఎన్ని రోజులని నా నుంచి తప్పించుకుంటావు నువ్వు? నువ్వు ఎంత తప్పించుకున్నా నిన్ను వదిలిపెట్టను. ఏదో ఒక రోజు పట్టుకొని తీరతాను. నువ్వు నాదానివి, నా నుంచి పారిపోవడం నీకు అసాధ్యం అని అతను మనసులో అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఆ రూమ్ డోర్ తెరుచుకుంది. దాంతో కోపంగా అటువైపు చూశాడు ధీరజ్. కాఫీ కప్పు పట్టుకుని లోపలికి వస్తూ కనిపించింది తనూజ. తెల్లని మేనిఛాయతో ఎలాంటి మగవాడినైనా తన అందంతో మాయ చేయగల సుగుణాల రాశి తనూజ. చక్కనైన కనుముక్కు తీరు, నిండు కుండలా నోరు ఊరించే శరీర ఆకృతి. ఈమెలో ఇది లోపం అని చూపించడానికి ఎటువంటి లోపం లేని అందాల భరిణి ఆమె. అంత సౌందర్యవతి అయినా ఆమెకి తన భర్త మాత్రం దాసోహం అవడం లేదు. దూరం పెట్టి పరాయి దానిలాగానే చూస్తున్నాడు. అది ఆమె ప్రయత్నలోపమో లేక అతను పరాయి స్త్రీపై పెంచుకున్న వ్యామోహమో అర్థం కాక అదే ఆలోచనలో కాలం గడుపుతూ ఉంది తనూజ. ఆమె గదిలోకి రావడం చూసి ఆగక్కడే అంటూ గట్టిగా అరిచాడు ధీరజ్. అంత కోపంగా అతను అరవడంతో అదిరిపడి అక్కడే నిలబడిపోయి బిత్తరు చూపులు చూస్తూ ఉంది ఆమె. నీకెన్నిసార్లు చెప్పాను, ఇది నా దేవత ఉండే నిలయం, ఇక్కడ పరాయి వాళ్ళు అడుగు పెట్టకూడదు అని అరిచాడు ధీరజ్. అవును, ఆవిడ ఒక దేవత, నువ్వు ఒక పూజారి. మరి మీకు భక్తులు వద్దా ఏంట్రా? అయినా భక్తులు రాకుండా పళ్ళు ప్రసాదం పెట్టకుండా ఎలా బ్రతుకుతారా పింజారి వెదవల్లారా అని మనసులో తిట్టుకుంటూ పైకి మాత్రం ఇన్నోసెంట్గా చూస్తూ ఉంది తనుజ. అడిగేది నిన్నే, ఎందుకు వచ్చావు నా గదిలోకి? కోపంగా అడిగాడు ధీరజ్. ఆ అరుపుకి అదిరిపడి అది అది మీ దేవతకి పలహారం, చిచి కాదు కాదు, మీకు కాఫీ తీసుకువచ్చాను తడబడుతూ అంది తనూజ. అది అక్కడే పెట్టేసి బయటికి పోవే సీరియస్గా చెప్పాడు ధీరజ్. ముష్టి మొగుడు సచ్చినోడు. నేను తెచ్చిన కాఫీ కావాలి కానీ వీడికి నేను మాత్రం అవసరం లేదు. ఏదో ఒక మంచి ముహూర్తం పెట్టి ఈ కాఫీలో కాసింత యాసిడ్ కలిపి ఇచ్చేస్తాను అంటే దెబ్బకి చిచ్చి ఊరుకుంటాడు. ఏదో తాళి కట్టిన మొగుడు కదా అని కనికరించి వదిలేస్తే రోజు రోజుకి వీడి ఆకడాలు ఎక్కువైపోతున్నాయి అని మనసులో తిట్టుకుంటూనే ఆ కాఫీ అక్కడ పెట్టి వెనక్కి తిరిగి వెళుతూ ఒక్కసారి గోడ మీద పెద్దగా స్టిక్ చేసి ఉన్న దాత్రి ఫోటో చూసిన ఆమెకి మనసంతా చేదుగా అయిపోయింది. ఏ భార్య అయినా తన భర్త మనసులో తన ప్రతిబింబమే ఉండాలి అని అనుకుంటుంది. కానీ తన విషయంలో మాత్రం తన భర్త మనసులో తన రూపం లేదు సరికదా, కనీసం ఆ ఇంట్లో ఎక్కడా కూడా ఆమె ఫోటో కూడా లేదు. కానీ అతను ప్రేమించిన అమ్మాయి ఫోటో మాత్రం ఆమెకి ఎంట్రీ పాస్ లేని అతని బెడ్రూమ్లో ఉండడం తనుజకి ఏమాత్రం నచ్చడం లేదు. ఇది అండి ఈరోజు స్టోరీ. ధాత్రి
నీ ప్రేమించిన ధీరజ్ తనుజకి దగ్గరవుతాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్‌ని